అండ్ వెల్కమ్ టు తైవ్యూ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ ఎపిసోడ్ 3 కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ సిరీస్ లో ఫస్ట్ 2 వీడియోస్ కి మీరు ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి లాస్ట్ టైం ఏఐ గాడు వచ్చాడు, ఈసారి నువ్వొచ్చావేంటక్క అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్, పాపం వాడు ఏఐ గాడు కాదండి, మన తమ్ముడే. అదే మనలాంటి మనిషే. కాకపోతే నా వాయిస్ లో స్వీట్నెస్ ఎలా ఎక్కువో వాడి వాయిస్ లో కొంచెం బేస్ అలా ఎక్కువ, అంతే. ఓకే, నా సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే, అరుంధతి. ఇది చెప్పండి మాస్టారు, సంక్రాంతికి ఏంటి పెద్ద పండగ సంక్రాంతికి ఎవరైనా ఒక హారర్ సినిమా రిలీజ్ చేస్తారా? అది కూడా సినిమాలో హీరో లేడంట, ఇంకా అప్పటికి స్టార్ స్టేటస్ రాని అనుష్క మెయిన్ లీడ్ అంట. పోనీ ఏదో చిన్న చితకా బడ్జెట్ పండగ హడావిడిలో వచ్చిన జనాలతో చుట్టేయచ్చు అంటే 2009 లోనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా మీద దాదాపు 15 కోట్ల బడ్జెట్ అంట. స్టార్ హీరోస్ కి కూడా అంత అయ్యేది కాదు. ఇక్కడ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నంబర్లు ఏంటంటే, ఒక హారర్ సినిమా, ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా, అప్పటి ఇండస్ట్రీ హిట్ పోకిరిని ఆల్మోస్ట్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యేంత పని చేసింది. మరి ఎందుకు మిస్ అయింది? అసలు అరుంధతి సినిమా ఎలా మొదలైంది? అనుష్క ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు? తనకన్నా ముందు ఈ రోల్ కోసం అనుకున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు? పశుపతి క్యారెక్టర్ కి ముందు అనుకున్న యాక్టర్ ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ చేశారని తెలుసా? జస్ట్ 55 డేస్ లో తీసి రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా 264 షూటింగ్ డేస్ కి ఎందుకు వెళ్ళింది? సినిమా లాస్ట్ మినిట్ లో 2 డేస్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది? అండ్ ఫస్ట్ ఈ మూవీకి కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ కాదా? 15 crores తో సినిమా తీస్తే సినిమా కొనడానికి ఎవ్వరు ముందుకు రాలేదా? ఆల్మోస్ట్ తన 4th సినిమాగా ఒప్పుకున్న అనుష్క గారు ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇంకో 10 సినిమాల వరకు చేశారంటే నమ్ముతారా? రజనీకాంత్ అండ్ షారుఖ్ తో ఈ సినిమాని హిందీలో తీద్దాం అనుకున్నారా? ఇంకా చాలా విషయాలున్నాయి, నేను చెప్తూ ఉంటా, మీరు వింటూ ఉండండి. అండ్ ఈ నెవర్ బిఫోర్ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఒకటి అనుకున్నామండి, ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక మూవీ ఆర్ ఒక పర్సన్ గురించి ఈ సిరీస్ లో చెప్తున్నామంటే ప్రతి డీటెయిల్ ఈ వీడియోలోనే కవర్ అయిపోవాలి. మళ్ళీ మన ఆడియన్స్ ఇంకో వీడియోలో ఇంకో కొత్త విషయం కోసం వెతుక్కునే పని ఉండకూడదు అని. అందుకే ఈ వీడియో లెంత్ ఇంత వచ్చింది. 1.5x స్పీడ్ లో పెట్టి అరుంధతి గురించి అక్క చెప్పే వింతలు విశేషాలు కన్నీళ్లు కష్టాలు అన్ని వినేయండి. కథ నుండి కలెక్షన్స్ వరకు జరిగిన ప్రతి విషయం మీకు కళ్ళకి కట్టినట్టు చూపించే బాధ్యత నాది. కానీ ఈ వీడియోని చివరి వరకు చూసే బాధ్యత మాత్రం మీదేనండోయ్. మొత్తం అయ్యాక మీరే అంటారు, ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ లో బాహుబలి లాంటిది అరుంధతి అని. చలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ 5 ప్లేసెస్ మల్లెమాల ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చేసి ఆ తర్వాత మిగతా లిస్ట్ స్టార్ట్ చేస్తా నేను. ఇండస్ట్రీకి వచ్చే 100కి 99 మంది ప్రొడ్యూసర్లు లెక్కలు చూసుకునే సినిమాలు చేస్తారు, కానీ ఒక్కరుంటారండి తన ఆస్తి మొత్తం ఊడ్చేసి సినిమా మీద పెట్టైనా సరే ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలని. ఆ ఒక్కరే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఇదేదో అరుంధతి ప్రొడ్యూస్ చేశారు అని చెప్పట్లేదు, మన తెలుగు సినిమాకి ఈ గ్రాఫిక్స్ ని పరిచయం చేసిందే ఈయన మూవీస్. ఒక అమ్మోరు, ఒక అంజి, ఒక అరుంధతి. అసలు అరుంధతి కథ ఎలా స్టార్ట్ అయింది? ఇది ఫస్ట్ క్వశ్చన్. 1997 లో స్టార్ట్ చేసిన అంజి మూవీ 2004 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 25 crores బడ్జెట్ తో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఇండియన్ సినిమాస్ గా చాలా కష్టాలు పడి రిలీజ్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది. అప్పట్లోనే 10 కోట్లకి పైగా లాసెస్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫినాన్షియల్ గా చాలా డౌన్ అయిపోయారు. అంత మనీ అంటే ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీని కూడా రిస్క్ లో పెట్టడమే కదా, ఆయన మామూలు మనిషి కాలేకపోయారు. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రెడ్డి గారు అలా డౌన్ అయిపోవడం చూడలేక జనం మధ్య ఉంటే నార్మల్ అవుతారు అని తన వైఫ్ ప్రతి వీకెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో గ్యాదరింగ్స్ అరేంజ్ చేసేవారు. అలా ఒకసారి ఆ పార్టీకి శ్యామ్ గారి మేనత్త గారు వచ్చి సరదా మాటల్లో గద్వాల్ కోట గురించి ఒక కథ చెప్పారు. అప్పుడే ఆయనకి చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పిన కథ ఒకటి గుర్తొచ్చింది. కొంచెం చంద్రముఖిలా ఉంటుంది గాని వినండి, బాగుంటుంది. శ్యామ్ గారి తాతగారు వెంకటగిరి సంస్థానంలో ఒక గ్రామ పెద్ద. ఆ సంస్థానం రాజావారి కూతురు ఒక పనివాణ్ణి ఇష్టపడింది. రాజావారు బయటికి వెళ్ళొచ్చేసరికి ఆ పనివాణ్ణి తన కూతుర్ని ఒకే గదిలో చూసి కోపంతో వాళ్ళిద్దరూ ఉన్న గదినే సమాధిలా మార్చేయమని ఆదేశించారు. అలా చేశాక రాజావారు ఆ కోటను వదిలేసి వేరే కోటకు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత వారం రోజుల పాటు ఆ ఊరి వాళ్ళకి ఆ కోటలో నుండి అరుపులు వినిపించేవి. సో ఇప్పుడు ఈ 2 కథల్ని కలిపి ఏదైనా చేర్చా అనేది శ్యామ్ గారి ఆలోచన. కానీ అప్పటికే ఇంట్లో ఆయన డల్ అయిపోవడం చూసి ఆయన వైఫ్ ఇకపై గ్రాఫిక్స్ జోలికి వెళ్ళను, గ్రాఫిక్స్ సినిమాలు తీయను అని ఒట్టేయించుకున్నారు. మరి ఏం చేయాలి?
ఏం చేయాలి? ప్రతి మనిషికి ఒక పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఒక పుష్ కావాలి. సరిగ్గా అప్పుడే అంజి రిలీజ్ అయిన 1.5 year కి గ్రాఫిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డ్ వచ్చింది. రెడ్డి గారు ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు. అక్కడ అందరూ అంజి గ్రాఫిక్స్ ని అప్రిషియేట్ చేసేసరికి ఈసారి ఫెయిల్ అవ్వకూడదు, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి, మళ్ళీ గ్రాఫిక్స్ తో ఇంకో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు. అక్కడ పడింది అరుంధతికి బీజం. ఈసారి ఇంకాస్త ఫోకస్ అండ్ డెడికేషన్ తో సినిమా తీద్దామని తన రైటర్స్ తో కూర్చొని 6 months కింద మీద పడి స్టోరీని కంప్లీట్ చేశారు. కథ కంప్లీట్ అయ్యాక సినిమాని ఒక 3 crores బడ్జెట్ లో తీద్దాం అనుకుని స్టార్ట్ చేశారు. కానీ సెట్స్ కి వెళ్ళాక మేబీ ఈ సినిమాకి 6 to 7 crores అవ్వచ్చు అని అనుకున్నారు. ఫైనల్లీ సినిమా అయ్యేసరికి ఆ మొత్తం లెక్క 13.5 crores తేలింది. సరే, కథ రాసేశారు. మరి అరుంధతి ఎవరు? ఇప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ. ఆహా, అనుష్క గారు అప్పుడే రారు, వెయిట్ చేయండి. ఈ జేజమ్మ అరుంధతి క్యారెక్టర్ చేయాలంటే యాక్ట్రెస్ కి మంచి పర్సనాలిటీ ఉండాలి, హైట్ ఉండాలి, రాజసం ఉట్టిపడాలి. అలా ఎవరున్నారు అని ఆలోచిస్తే అప్పుడే లంక అనే మలయాళం ఫిలిం తెలుగులో పోకిరి పిల్ల అనే టైటిల్ తో డబ్ అయింది. ఆ మూవీలో హీరోయిన్ మమతా మోహన్ దాస్ గారు. అది చూసి శ్యామ్ గారు అరుంధతి క్యారెక్టర్ కి మమత పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని అనుకున్నారు. స్టోరీ చెప్పడం మమతా గారికి నచ్చి సినిమా సైన్ చేయడం కూడా జరిగిపోయింది. సో హీరోయిన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్టర్. ఏంటమ్మా, హీరోయిన్ అనుష్క గారు కాదా అని అంటారా? చెప్తా. మమతా గారు సినిమా అయితే సైన్ చేశారు గానీ తన మేనేజర్స్ వచ్చి శ్యామ్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ అంత బాగోదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అండ్ ఆయనతో సినిమా అంటే ఇయర్స్ పట్టేస్తుంది అని చెప్తే అప్పుడు మన తెలుగు గురించి ఆమెకి తెలియకపోవడం వల్ల భయపడిపోయి సైన్ చేసిన తర్వాత అరుంధతి ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యారు. శ్యామ్ గారు అయితే 3 months పాటు మమతా నువ్వే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతావు అని అడిగినా సరే ఆవిడ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ముందో యాక్ట్రెస్ ప్రేమ గారిని కూడా అప్రోచ్ అయ్యారు. కానీ డేట్స్ చాలా ఎక్కువ కావాలి అని అడగడంతో ఆవిడకి వేరే షూటింగ్స్ ఉండడంతో నో చెప్పేశారు. మరి హీరోయిన్ ఎవరు? అప్పుడే అనుష్కని చూశారు. అప్పటికి సూపర్ మూవీ రిలీజ్ అయింది. మేకర్స్ అనుకున్న హైట్, పర్సనాలిటీ ఉన్నాయి. మరి యాక్టింగ్ అది మనం చేయించుకోవచ్చులే అన్న ధైర్యం ఉంది వాళ్ళకి. సో అనుష్క గారిని అప్రోచ్ అయ్యారు. ఆ టైంలో ఆవిడ విక్రమార్కుడు షూట్ చేస్తున్నారు. రాజమౌళి గారికి ఈ ఆఫర్ గురించి చెప్తే శ్యామ్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ అంటే చాలా బిగ్ ఆపర్చునిటీ, అస్సలు వదులుకోవద్దు, కెరియర్ టర్న్ అయిపోతుంది అని చెప్పారు. రాజమౌళి గారు మాట విని అనుష్క గారు అరుంధతి మూవీకి సైన్ చేసేశారు. అది కూడా ఊరికే కాదు, చాలా ఆడిషన్స్ చేసి తను సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాకనే తనని సెలెక్ట్ చేసుకున్నారు. అలా స్వీట్ అమ్మ జేజమ్మగా మారారు. చూసారా, మమతా మోహన్ దాస్ గారికి జక్కనలా చెప్పేవాళ్ళు ఉండుంటే జేజమ్మగా ఆవిడే చేసేవారు. రాజమౌళి గారు యమదొంగ మమతా గారితో షూట్ చేస్తున్నప్పుడు ఇలా అరుంధతి వదులుకున్నాను అని ఆవిడ చెప్తే యు మేడ్ ఎ బిగ్ మిస్టేక్ అని అన్నారు రాజమౌళి గారు. అండ్ ఇండస్ట్రీ మొత్తం అరుంధతి సినిమా ఎంత బిగ్ స్కేల్ లో షూట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ లైఫ్ సెట్ అనేలా మాట్లాడుకునేవారు. ఇక అవన్నీ విని మమతా గారు ఫుల్ హార్ట్ బ్రేక్ అయిపోయారు. కానీ ఏం చేస్తాం, తినే మెతుకు మీద, చేసే పాత్ర మీద ఆల్రెడీ ఒకరి పేరు రాసే ఉంటుంది కదా. అలా అరుంధతి పాత్ర అనుష్క గారికి రాసి పెట్టుంది. కానీ చాలా మంది శ్యామ్ గారి ఫ్రెండ్స్ మాత్రం అనుష్క ఇంకా కొత్త అమ్మాయి, గ్లామర్ రోల్సే చేసింది, ఈ క్యారెక్టర్ చేయగలదా అని అనేసరికి శ్యామ్ గారు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి చెప్తే ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఈ కథ చేస్తే అనుష్కతోనే చేద్దాం, లేదు ఇంకొక ఆర్టిస్ట్ ని తీసుకుందాం అంటే స్టోరీ మార్చుకుందాం అని చెప్పారంట. సో శ్యామ్ గారికి కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. హీరోయిన్ సెట్ అయిపోయారు. నెక్స్ట్ మా తమ్ముడే. చూసారా, బేస్ వాయిస్. పశుపతి క్యారెక్టర్. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కి తమిళ యాక్టర్ పశుపతి గారిని ఫైనల్ చేశారు. సో సినిమాలో క్యారెక్టర్ కి కూడా తన రియల్ నేమే ఉంచేశారు. కానీ అఘోరా గెటప్ కి సెట్ అయినట్టు మిగతా సీన్స్ కి ఆయన అంతగా సెట్ అవ్వట్లేదు. అప్పుడు వచ్చారు సోను సూద్. పశుపతి క్యారెక్టర్ కి సోను సూద్ ని అనుకున్నాక జస్ట్ ఫోటో షూట్ కే 4 hours పట్టేసరికి ఈ సినిమా నాకు అవసరమా అని అనుకున్నారు సోను. సో అక్కడ ఇంకా క్లారిటీ లేదు. అండ్ అదే టైంలో సోను సూద్ అండ్ కెమెరామ్యాన్ సెంథిల్ గారి వర్క్ చూద్దామని కోడి రామకృష్ణ గారు అశోక్ సినిమా చూస్తుంటే అదే సినిమాలో విలన్ గా చేసిన అరవింద్ గారిని చూసి ఆయన్ని పిలిచి మాట్లాడి ఆయన్నే పశుపతి రోల్ కి కన్ఫర్మ్ చేశారు. అరవింద్ గారు కూడా ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇక తన లైఫ్ చేంజ్ అయిపోద్ది అని అనుకున్నారు. కానీ తర్వాత సెంథిల్ గారు వచ్చి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఈ రోల్ అని చెప్పారు. ఆ వేరే వాళ్ళే సోను సూద్ మళ్ళీ వచ్చారు. బికాస్ సోను సూద్ కి ఈ క్యారెక్టర్, టాటూస్ ఇవన్నీ పెద్దగా నచ్చకపోయినా శ్యామ్ గారు వచ్చి స్కెచెస్ అండ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆ ఎక్సైట్మెంట్ చూసి ఇదేదో గ్రేట్ జర్నీ అవుతుంది అని ఈ సినిమా ఓకే చేశారు. మరి అరవింద్ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? అప్పుడు అరవింద్ కి మూవీలో రమణ క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్లీ మూవీలో సోను సూద్ ఆత్మని సమాధి నుండి బయటికి తీసుకొచ్చేది అండ్ క్లైమాక్స్ లో ఆ ఆత్మ ఒక బాడీలోకి దూరేది ఈ క్యారెక్టర్ తోనే. సో ఆ సినిమా తర్వాత తనకి అరుంధతి అరవింద్ అనే పేరు స్థిరపడిపోయింది. లైఫ్ అంటే అంతే కదా, ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. నెక్స్ట్
ఫకీర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం కూడా చాలా మంది బాలీవుడ్ వాళ్ళని అనుకున్నారు. నానా పటేకర్, నసీరుద్దీన్ షా, అతుల్ కుల్కర్ని. బట్ వాళ్ళ అవైలబిలిటీ లేకపోయేసరికి ఈ రోల్ షియాజీ షిండే గారికి వచ్చింది. సో మెయిన్ కాస్ట్ అంతా సెట్. మరి డైరెక్టర్ అదేంటి కోడి రామకృష్ణ గారే కదా అని అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ సినిమాకి ఆయన కాదు డైరెక్టర్. శ్యామ్ ప్రసాద్ గారు తన కెరియర్ లో ఒక్క సినిమా తప్పితే అన్ని కోడి రామకృష్ణ గారితోనే వర్క్ చేశారు. వాళ్ళ అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ అలాంటిది. కానీ ఈసారి అది మార్చారు. అరుంధతికి సభాపతి అనే తమిళ డైరెక్టర్ ని తీసుకున్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, తెలుగులో ఆయన జగపతి బాబు గారితో పందెం అనే సినిమా తీశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మంచి ఫ్రెండ్ కూడా. అసలు అంజి సినిమాకి కూడా ఆయన్నే ఫస్ట్ డైరెక్టర్ గా అనుకున్నారు గానీ కుదరలేదు. సో ఈసారి అరుంధతి డైరెక్షన్ బాధ్యతలు ఆయనకి అప్పగించారు. ఆయన కూడా ఈ మూవీ మీద వర్క్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ లో అరుంధతి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి స్టోరీ నరేట్ చేసింది ఈయనే. ఆయన స్టోరీ కోటి గారికి చెప్తున్నప్పుడే మన అందరి ఫేవరెట్ జేజమ్మ సాంగ్ పుట్టింది. కానీ శ్యామ్ ప్రసాద్ గారికి ఏదో చిన్న డౌట్, అరుంధతి కథని ఈయన హ్యాండిల్ చేయగలరా అని. అందుకే క్లైమాక్స్ ని డమ్మీ షూట్ చేసి చూపించమన్నారు. శ్యామ్ గారు సాటిస్ఫై అవ్వలేదు. సభాపతి గారిని అడిగితే టీవీ ఆర్టిస్ట్ తో జస్ట్ ఒక వీడియో కెమెరాతో ఇంతకన్నా బాగా ఎలా వస్తుంది అని అడిగేసరికి క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గని శ్యామ్ గారు డమ్మీ షూట్ కి కూడా రియల్ యాక్టర్స్ అంటే అనుష్క మిగతా క్యాష్ ని ఇచ్చి షూట్ చేయమన్నారు. కానీ అది కూడా సాటిస్ఫైయింగ్ గా లేదు. సో సారీ చెప్పి ఆయన్ని పంపించేశారు. మరి ఎవరు మోయగలరు ఈ అరుంధతిని? శ్యామ్ ప్రసాద్ గారి విజన్ ని ఆయన అంత పెద్దగా గ్రాండ్ గా అర్థం చేసుకోవాలి అంటే ఇండస్ట్రీలో కోడి రామకృష్ణ గారు తప్ప ఎవ్వరూ లేరు. సో మళ్ళీ కథ ఆయన దగ్గరికే వెళ్ళింది. సో యాక్టర్స్ సెట్ అయిపోయారు, డైరెక్టర్ సెట్ అయిపోయారు. మరి సినిమాలో అన్నిటికంటే ఇంపార్టెంట్ సెట్స్. 1920s గద్వాల్ సంస్థానం సెట్ అయ్యాలి. ఆ సెట్ వేయడానికి 250 feet ఫ్లోర్ కావాలని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ లో 2 floors తీసుకొని సెట్ వేశారు. ఆ ఒక్క సెట్ వేయడానికే 4 months పట్టింది మూవీ టీమ్ కి. ఆల్మోస్ట్ అప్పట్లోనే ఆ ఒక్క సెట్ కోసం 85 lakhs ఖర్చు చేశారు. ఆ సెట్ లోనే 15 minutes ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఆ ఒక్క ఎపిసోడ్ షూట్ కి 106 days పట్టింది. ఆ పాడుబడ్డ ప్యాలెస్ లుక్ కోసం ఇంకో సెట్ వేసి ఆ నేచురల్ లుక్ కోసం 2 months పాటు అక్కడ ఒక గార్డెన్ ని డెవలప్ చేశారు. అంతలా కష్టపడ్డారు. షూట్ స్టార్ట్ అయిపోయింది. అనుష్క గారు యాక్టింగ్ కి ఇంకా కొత్తే కాబట్టి టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. కానీ తను కష్టపడుతుంది అన్న విషయం అందరికీ అర్థమయ్యి తనకి సపోర్ట్ చేశారు. గట్టిగా అరవాలి, పెద్దగా మాట్లాడాలంటే కష్టంగా ఉందంటే పక్క నుండి కోడి రామకృష్ణ గారు నేను ఇక్కడ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటా, నువ్వు నాతో పాటు అరిచేయని చాలా సపోర్టివ్ గా ఉంటూ ఈ క్యారెక్టర్ చేయించారు. హెవీ ఎమోషన్స్ ని చాలా సార్లు చాలా టేక్స్ చేసేసరికి ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయేవారు ఆవిడ. మూవీలో ఫేమస్ సీన్ ఆ డ్రమ్ డాన్స్ సీన్ గుర్తుంది కదా, ఆ సీన్ ని రాత్రి 1 గంటకి షూట్ చేస్తుంటే అనుష్క గారు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. అందరూ ఏమైంది అని టెన్షన్ పడుతుంటే ఆవిడ మాత్రం షూట్ అవ్వగొట్టి మళ్ళీ మార్నింగ్ 7 కల్లా షూట్ కి వచ్చేసారు. అండ్ ఈ సినిమా కోసం అనుష్క గారు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నారు. బట్ ఆ సీన్స్ షూట్ చేయడం కుదరలేదు. అండ్ ఆ ఎటైర్ మూవీలో జేజమ్మ క్యారెక్టర్ చీర గాని జ్యువెలరీ గాని చాలా హెవీ ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పశుపతి వచ్చేటప్పుడు జేజమ్మ వేసుకునే శారీ ఉంటుంది కదా, ఆ ఒక్క శారీ కాస్టే 8 లక్షలు. అండ్ ఆ శారీతో పాటు ఒంటి మీద జ్యువెలరీ అంతా కలుపుకొని 22 kgs వెయిట్ ఉండేది. అండ్ గెస్ వాట్, ఆ ఒక్క ఎపిసోడ్ ని మూవీ టీమ్ 106 days షూట్ చేశారు. సో ఈ 106 days పాటు అనుష్క గారు ఆ 22 kgs వెయిట్ మోస్తూనే యాక్ట్ చేశారు. అంత బరువుతో అనుష్క గారు సెట్ లోకి వచ్చి ఒక్కసారి కత్తి పట్టుకున్నారంటే ఇక అదే మూడ్ లో ఉండేవారు. బాహుబలి షూట్ లో ఎలా అయితే రానా ఇది నా సింహాసనం ఎవ్వరికి ఇవ్వను అనేవారో, అనుష్క గారు కూడా అరుంధతిలో ఒక్కసారి కాస్ట్యూమ్స్ వేసుకొని సెట్ లోకి వచ్చాక ఆ కత్తిని ఎవ్వరికి ఇచ్చేవారు కాదు. అంతలా లీనమైపోయారు జేజమ్మగా. ఇదే అనుకుంటే ఆ క్లైమాక్స్ లో అలాంటి ఒక వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి సెట్ అంతా 8 కంప్రెసర్లు, 10 పెద్ద ఫ్యాన్లు, ఆ పాడుబడ్డ కోట కూలిపోయే ఎఫెక్ట్ కోసం లారీల కొద్ది ఫైన్ డస్ట్ తెచ్చి వీటన్నిటికి మధ్యలో ఆ క్లైమాక్స్ పోర్షన్ ని షూట్ చేశారు. ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా అనుష్క గారు ఒక్క కంప్లైంట్ చేయకుండా అలానే షూట్ చేశారు. ఒక రకంగా ఈ సినిమా ఆవిడ్ని చాలా డ్రైన్ చేసి ఉంటుంది. బట్ స్టిల్ ఆవిడ గివప్ చేయలేదు. ఇవన్నీ తెలిసా కనిపించింది ఇన్ని సంవత్సరాలు అనుష్క గారికి వస్తున్న ప్రతి అప్రిసియేషన్ ని ఆవిడ అంత కష్టపడి సంపాదించుకున్నారు అని. మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అనుష్క గారు. ఇక సోను సూద్ది వేరే రకం నరకం చూసారుగా. ఆ అఘోరాగా ఎలా ఉన్నారో, ఆ టాటూస్, గడ్డం, జుట్టు,
కట్టు, గాయాలు ఇలా తయారు చేయడానికి పొద్దున్న 6కి మేకప్ స్టార్ట్ చేస్తే టాటూస్ అన్ని వేయడానికి మధ్యాహ్నం 2 అయ్యేది. ఇక్కడ పరమ నరకం డేస్ ఏంటో తెలుసా? పశుపతిని గొంతులో పొడిచేసి సమాధి చేసే సీన్స్. ఎందుకంటే 6కి మేకప్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 2కు షూట్ కి రాగానే తీసుకో బాబు, తాగు బాబు అని ఒక కూల్ డ్రింక్ ఇచ్చి ఆ సమాధిలో పడుకోబెట్టి లస్టర్ మేకప్ వేసి గొంతులో గాజు పెంకును పెట్టి అలానే నైట్ 2 వరకు ఉంచేవారు. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్. మళ్ళీ 2కి మేకప్ అవ్వగానే అమ్మయ్య అనుకోవడానికి ఏం లేదు. ఆ మేకప్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ మార్నింగ్ 6కి తీసిన మేకప్ వేసుకోవడానికి మళ్ళీ బాడీని ఇచ్చేయాలి. సేమ్ స్కెడ్యూల్. ఇంతలా కష్టపడ్డారు సోనూ సూద్. అదొక రేర్ ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ సినిమాకి హ్యూజ్ ప్లస్ అంటే రవిశంకర్ గారి డబ్బింగ్. థియేటర్ లో ఈయన వసే అరుంధతి అని అంటుంటే జనాల ఒళ్ళు అలా గగురు పుడిచేది. అసలు ఎదురుగా ఒక మనిషి లేకుండా జస్ట్ ఆ కోటని, సమాధిని చూసి అంత ఇంటెన్స్ గా అండ్ లౌడ్ గా డబ్బింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. 15 డేస్ ఈ సినిమాకి ఆయన డబ్బింగ్ చెప్పారు. వోకల్స్ అంతలా ఓపెన్ చేసి అంత లౌడ్ గా డబ్బింగ్ చెప్పేసరికి ఆయన ఒక్కోసారి బ్లాంక్ అవుట్ అయిపోయేవారు. అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇంత గంభీరంగా డబ్బింగ్ చెప్పడానికి రవిశంకర్ గారు అరుస్తూ రకరకాల వాయిస్ ఎక్సర్సైజెస్ చేసేవారు. సో సౌండ్ ఇంజనీర్ తెలివిగా ఏం చేశారంటే ఆ వాయిస్ ఎక్సర్సైజెస్ ని కూడా రికార్డ్ చేసేసి మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ లా వాడేశారు. అండ్ మూవీలో చిన్న జేజమ్మగా చేసిన ఈ అమ్మాయి పేరు దివ్య నగేష్. మీరు అపరిచితుల్లో లాలీలాలో రామం సిస్టర్ గుర్తున్నారా? తనే తిను. అండ్ మూవీలో ఈ క్యారెక్టర్ గుర్తున్నారా? అప్పట్లో రేంజ్ లో వణికించిన సీన్ ఇది. ఈ క్యారెక్టర్ చేసింది జయలలిత గారు. అస్సలు గుర్తుపట్టలేదు కదా? మరి ఆ రేంజ్ లో వేసారు మేకప్. వేయడం బానే ఉంది కానీ అసలు ఇబ్బంది అంతా మేకప్ తీసేటప్పుడే వచ్చింది. నరకం. ఆ క్యారెక్టర్ 10 డేస్ చేశారు ఆవిడ. ఆ 10 డేస్ పాటు మేకప్ వేసి తీయడం చేసేసరికి మేకప్ తీసే టైంలో తన హెయిర్, స్కిన్ ఊడిపోయేది. ఆ దయ్యంలా మేకప్ వేయడానికి 3 గంటలు పడితే తీయడానికి 6 గంటలు పట్టేది. అంతలా ప్రతి ఒక్క యాక్టర్ ఈ సినిమా కోసం చాలా ఇబ్బంది పడుతూనే ప్రాణం పెట్టేశారు. అద్భుతాలు ఊరికే జరుగుతాయా అండి? మరి ఇక మనందరికి ఎంతో ఇష్టమైన జేజమ్మ సాంగ్ కి ఇనీషియల్ గా లిరిక్స్ వేటూరు గారు రాశారు. కానీ ఆయన రాసిన వర్షన్ కోడి రామకృష్ణ గారికి, శ్యామ్ గారికి నచ్చకపోయేసరికి ఆయన అఫెండ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ సాంగ్ ని సి నారాయణ రెడ్డి గారితో రాయించారు. మనం ఇప్పుడు వింటున్న ఫైనల్ వర్షన్ నారాయణ రెడ్డి గారు రాసిందే. కానీ ఆ జేజమ్మ అనే పదం మాత్రం వేటూరు గారి కాలం నుండి పుట్టింది. ఇక సింగర్ కైలాష్ ఖేర్ గారు తన వాయిస్ తో పాటని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. అండ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ టెక్నీషియన్స్ అయిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ గారి గురించి అండ్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ రాహుల్ నంబియార్ గారి గురించి చెప్పాలి. కెమెరామ్యాన్ సెంథిల్ గారు ఆ పాడుబడ్డ కోటని అండ్ వెలుగుతున్న కోటని చూపించడానికి ఫస్ట్ టైం తెలుగు సినిమాలో మోషన్ కంట్రోల్ కెమెరా యూజ్ చేశారు. లార్డ్ ఆఫ్ రింగ్స్ కి వర్క్ చేసిన టెక్నీషియన్ ని తీసుకొచ్చి ఆ కెమెరా ఆపరేట్ చేయించారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ రాహుల్ నంబియార్ గారు అయితే ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారు. ఎంతలా కష్టపడ్డారంటే కాస్ట్ అండ్ క్రూ క్రెడిట్స్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా ఆయన పేరు వేశారు. అంటే ఏం చేశారంటారా? చెప్తా. నవంబర్ 2007 కి సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం 210 డేస్ షూటింగ్ డేస్. మరి అప్పుడు కంప్లీట్ అయితే 2009 సంక్రాంతి వరకు ఏం చేశారు అని ఆలోచిస్తున్నారా? చెప్తా. షూట్ అంతా అయిపోయాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫుల్ సినిమా రష్ చూసుకున్నారు. లేదు, ఇది కాదు, ఇంకా బాగా రావాలి, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. కానీ ఆల్రెడీ అప్పటికే అనుకున్న బడ్జెట్ మార్క్ ని సినిమా ఎప్పుడో దాటేసింది. 3 crores అనుకుంటే 10 crores పైన అయిపోయింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రిస్క్ చేస్తున్నారు అని అప్పటికే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన నమ్మే సిద్ధాంతం ఒకటే, సినిమా మన చేతిలో ఉన్నప్పుడే ఎంతైనా చేయొచ్చు, ఎన్నైనా మార్చొచ్చు. ఒక్కసారి సినిమా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకేం చేయలేం. అదే ఫైనల్ రిజల్ట్ అని నమ్ముతారు. సో మళ్ళీ సినిమాలో కొన్ని పోర్షన్స్ రీషూట్ చేద్దాం, కొన్ని యాడ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ రాహుల్ నంబియార్ కి క్రియేటివ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అంజీ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ చేసింది ఈయనే. అండ్ అరుంధతి స్టోరీ రైటింగ్ స్టేజ్ నుండే మేకప్, స్కెచెస్ అన్నిట్లో రాహుల్ ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే శ్యామ్ ప్రసాద్ గారు ఆయన్ని నమ్మారు. రాహుల్ ఫీల్డ్ లోకి దిగి కొన్ని సీన్లు రీరైట్ చేశారు. చెప్తే షాక్ అవుతారు. సినిమాకి హైలైట్ అయిన జేజమ్మ సాంగ్ ముందు షూట్ చేసిన వర్షన్ లో లేదు. మేబీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడేశారనుకుంటా. ఈ రీషూట్ చేసినప్పుడు దాన్ని యాడ్ చేశారు. అదొక్కటే కాదు, ఆ అఘోరాలతో ఉండే ఎపిసోడ్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ ఆయుధం తయారయ్యే ప్రాసెస్ ఉంటుంది కదా, అవన్నీ ఈ రీషూట్ వర్షన్ లో యాడ్ చేసినవే. ఒక్కసారి ఈ సీన్స్ లేకుండా అరుంధతిని ఊహించుకోండి ఎలా ఉంటుందో. అది మరి
శ్యామ్ గారు ఆ రఫ్ కట్ చూసి సర్లే ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది ఇంకా గానిచ్చేయండి అని ఉంటే ఈ రోజు ఈ అక్క అరుంధతి గురించి చెప్పేది కాదు, మీరు వినేవారు కాదు. ఈ 40 days రీషూట్ కి ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయింది. శ్యామ్ ప్రసాద్ గారు అంటారు ఈ 40 days రీషూట్ వల్ల సినిమా ఫస్ట్ వర్షన్ తో కంపేర్ చేస్తే 70% బెటర్ అయింది అని. ఈ సినిమాకి ఇనీషియల్ గా సోను సూద్ కి 18 lakhs రెమ్యునరేషన్ మాట్లాడుకుంటే షూట్ లేట్ అవ్వడం అండ్ రీషూట్ ఉండడం ఇలా ఎక్స్ట్రా కాల్ షీట్స్ కలిపి ఇంకో 25 lakhs అంటే 43 lakhs రెమ్యునరేషన్ ఇచ్చారు. అంతలా మూవీ టీం అహర్నిశలు ఒక విజువల్ వండర్, ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వడానికి కష్టపడ్డారు. ఈ అరుంధతి జర్నీ కొద్దిగా తెలుసుకునే కొద్దీ నాకు ఒకటి అర్థమైందండి. ఒక పని పూర్తి అయ్యేదాకా కష్టపడి వదిలేస్తే రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఆ రిజల్ట్ కి ఒక్క క్షణం ముందు కూడా నువ్వు కష్టపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు నీ ఊహకి అందని ఒక సక్సెస్ ని చూస్తావు. అరుంధతి జర్నీ నాకు నేర్పించిన పాఠం ఇది. ఈ మాటలు ఎందుకన్నానో చెప్తా. మొత్తానికి షూట్లు రీషూట్లతో అరుంధతి సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది. 55 రోజుల్లో తీద్దాం అనుకున్న సినిమాని 264 days షూట్ చేశారు. 3 కోట్లతో సినిమా తీద్దామని దిగితే మొత్తం లెక్క 13.5 కోట్లు అయింది. అంటే 3 times ఎక్కువ. శ్యామ్ గారు సినిమా తీసేసి చేతులు దులిపేసుకోలేదు. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ని పట్టుకోవాలి, సినిమాని అమ్మాలి. కానీ ఒక్కరు కూడా ఈ సినిమాని కొనడానికి ముందుకు రాలేదు. ఇక సినిమాని ఎవరు కొనకపోయేసరికి శ్యామ్ గారే తన సినిమా మీద నమ్మకంతో ఓన్ రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎప్పుడొక స్టార్ హీరో డేట్స్ ఇస్తే సినిమా తీసేద్దామా, ఎంత ఎక్కువకి సినిమాని అమ్మి సేఫ్ అయిపోదామా, టికెట్ రేట్లు పెంచి డబ్బులు తెచ్చేసుకుందామా అని ఆలోచించే ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు చూస్తున్నాం గానీ వాళ్ళందరి మధ్యలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక బాహుబలి విగ్రహంలా కనిపిస్తున్నారు నాకు. ఇక రిలీజ్ డేట్ ఫైనల్ అయిపోయింది. 2009 January 14th కి రిలీజ్. పండగ సీజన్ కాబట్టి జనాలు పరిగెడతారు, ఇది ప్లాన్. కానీ స్క్రీన్ ప్లే లో ఇంకో ట్విస్ట్ మిగిలిపోయింది బాస్. చెప్పా కదా ఇందాక, పని అయిపోయినంత వరకు కష్టపడితే సరిపోదు అని. అది ఇదే ప్రాబ్లం. ఎక్కడొచ్చిందంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఈ కలర్ కరెక్షన్ వర్క్ ఒకటి ఉంది. కానీ మూవీ టీం వచ్చి అడిగే వరకు ఇంకా 12,000 frames కి వర్క్ చేయాలి అనే విషయం చెప్పలేదు వాళ్ళు. ఇంకొంచెం లోతుగా తవ్వక అర్థమైంది ఏంటంటే 12,000 frames కాదు, ఇంకా 47,000 frames వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ డిఐ కన్వర్షన్ ప్రాసెస్ లో మెషిన్స్ క్రాష్ అయ్యాయని తెలిసింది. అంతే, టీం అంతా షాక్ అయిపోయింది. Jan 14th కి సినిమా రిలీజ్. స్టేట్ మొత్తం ప్రింట్స్ పంపాలి. కానీ ఇక్కడ చూస్తే ఇంకా వర్కే ఫినిష్ అవ్వలేదు. బేసిక్ గా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ షాట్స్ అవి. సో చాలా క్రూషియల్. టీం అంతా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సార్ ఒక 1 week సినిమాని పోస్ట్ పోన్ చేద్దామని సజెషన్ ఇచ్చారు. ఆయన వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతిని దాటకూడదు అని ఫిక్స్ అయ్యారు. శబ్దాలయ స్టూడియోస్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అరుంధతి మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. కానీ 1 week కాదు, 2 days మాత్రమే. January 16th ఎర్లీ అవర్స్ కల్లా ప్రింట్స్ అన్ని రెడీ అయిపోతాయని అనౌన్స్ చేశారు. సో 2 days టైం. చాలా వర్క్ ఉంది. రాహుల్ నంబియార్ అండ్ శ్యామ్ గారు ఆ 2 days ప్రసాద్ ల్యాబ్స్ లోనే పడుకున్నారు. 3 groups గా డివైడ్ చేసి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశారు. 10 hours లో 13,000 ఫుటేజ్ ని ప్రాసెస్ చేశారు. ఏ సెంటర్స్ అన్నిటికీ మార్నింగ్ షో టైం కి, వైజాగ్ తిరుపతికి 6 AM ఫ్లైట్ కి, విజయవాడ అండ్ చుట్టూ సెంటర్స్ కి బై రోడ్ అండ్ బీసీ సెంటర్స్ కి మ్యాట్నీ టైం కల్లా ప్రిన్స్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. మొత్తానికి సినిమా శ్యామ్ గారు చెప్పినట్టే January 16th కి సినిమా రిలీజ్ అయింది. కానీ ఇప్పటికీ లాస్ట్ మినిట్ వర్క్ వల్ల అరుంధతి క్లైమాక్స్ లో ఆ జర్కీ మూమెంట్స్ ఉంటాయి. ఏదైతేనేం సినిమా రిలీజ్ అయింది. 120 ప్రింట్స్ తో 165 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండే సినిమాకి యునానిమస్ టాక్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, థ్రిల్ అవుతున్నారు, పనికిపోతున్నారు. ఒక సెన్సేషన్ ఈ సినిమా. ఇంతవరకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని చూసి ఏంటండి పిచ్చి అనుకున్న వాళ్ళు అరుంధతి బాక్స్ ఆఫీస్ నంబర్స్ ని చూసి నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా, అది కూడా హారర్ సినిమా. చిరంజీవి లేడు, బాలకృష్ణ లేడు, నాగార్జున లేడు, వెంకటేష్ లేడు. అందరి లైఫ్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని దాటేసింది. ఇండస్ట్రీ టాప్ 4 హీరోస్ సినిమా రికార్డులను ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా దాటడం చూసి యావత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. ఒసే రాములమ్మ తర్వాత ఆ రేంజ్, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ సౌండ్ చేసిన సినిమా ఇది. ఇక అరుంధతి ముందు ఒక్కటే ఉంది, పోకిరి. ఆ టైం కి అదే TFI ఇండస్ట్రీ హిట్ ఆల్మోస్ట్ కొట్టేసింది. పోకిరి నెంబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరకు వచ్చి అరుంధతి ఆగిపోయింది. గానీ లేకపోతే ఆల్మోస్ట్ 90 ఏళ్ల తెలుగు
తెలుగు సినిమా చరిత్రలో ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అనుష్క పోస్టర్ అంతమంది మేల్ హీరోస్ మధ్యలో రాజసంగా నిలిచి ఉండేది. కానీ బ్యాడ్ లక్, జస్ట్ ఇమాజిన్ సినిమా అనుకున్నట్టు January 14th కే రిలీజ్ అయ్యి ఉంటే ఆ 2 days సంక్రాంతి పండగ మూవీకి కలిసి వచ్చేది. నియర్లీ 70 crores గ్రాస్ ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఈజీగా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన సినిమా ఎక్కడో జరిగిన ఒక ప్రాబ్లం వల్ల మిస్ అయిపోయింది. ఇక్కడ హిట్ అయిన 2 months తర్వాత తమిళ్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందంటే మా ఊర్లోనే ఒక థియేటర్ లో ఈ సినిమా చూసి ఒకరు చనిపోయారు అనే టాక్ పుట్టుకొచ్చేసింది. చిన్నదాని కాబట్టి అప్పట్లో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ రేంజ్ లో ఈ సినిమా భయపెట్టేసింది. అంతెందుకు 4 years బ్యాక్ కూడా కర్ణాటకలో ఒక 23 ఏళ్ల అబ్బాయి అరుంధతి మూవీని 15 సార్లు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి సినిమాలో క్యారెక్టర్ ని కాల్చినట్టు ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సినిమా. అండ్ అవార్డ్స్ విషయంలో ఈ సినిమాకి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు అన్నది చాలా సర్ప్రైజింగ్ విషయమే అయినప్పటికీ బాహుబలి ముందు వరకు మన తెలుగు సినిమాని అంతగా పట్టించుకునేవారు కాదు కాబట్టి ఎక్స్పెక్ట్ కూడా చేయనక్కర్లేదు. బట్ ఈ సినిమాకి మన దగ్గర 10 నంది అవార్డ్స్, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇవి అరుంధతి కథ నుండి కలెక్షన్స్ వరకు జరిగిన విషయాలు. ఈ సినిమా తర్వాత అరుంధతికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రాహుల్ నంబియర్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ శ్యామ్ ప్రసాద్ గారు ఒక 7 months లో అయిపోయే సినిమా తీద్దాం అనుకున్నారు. మధ్యలో అరుంధతిని హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నారు. అప్పటికే సౌత్ సినిమా గజని హిందీలో రీమేక్ చేసి ఇండియాలో 100 crores నెట్ కొట్టిన ఫస్ట్ మూవీగా నిలిచింది. సో రైట్ కాస్టింగ్ పడితే అరుంధతి కూడా ఆ రేంజ్ సినిమా అవుద్ది అని అనుకున్నారు. అంటే అరుంధతిగా సేమ్ అనుష్కనే పెట్టి పశుపతిగా షారుఖ్ ఖాన్ ని అండ్ ఫకీర్ క్యారెక్టర్ లో రజనీకాంత్ గారిని పెట్టి రీమేక్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎందుకో అది ఐడియా లెవెల్ దగ్గరే ఆగిపోయింది. మేబీ చేసున్నా కూడా మిగతా యాక్టర్స్ కి ఈ రోల్స్ అంతగా సెట్ అయ్యేవి కావేమో. అండ్ ఐశ్వర్య రాయ్ గారు కూడా అరుంధతి చూసి ఈ క్యారెక్టర్ నేను చేస్తా అని కోడి రామకృష్ణ గారికి చెప్తే అప్పటికే సినిమా డబ్ అయ్యి ఇండియా మొత్తం వచ్చేసరికి ఇక ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవ్వదు, సో వద్దు అని చెప్పేశారంట. ఆయన మాట నిజమైంది. సౌత్ లో సెన్సేషనల్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొట్టాక ఈ సినిమాని బెంగాలీలో రీమేక్ చేస్తే అప్పటికే ఒరిజినల్ అరుంధతి డబ్డ్ వర్షన్ ఆడియన్స్ టీవీలో చాలా సార్లు చూసేసరికి ఆ సినిమా అక్కడ ఆడలేదు. ఇప్పుడు మళ్ళీ అరుంధతికి సిగ్నిఫికెంట్ చేంజెస్ చేసి శ్రీలీల మెయిన్ లీడ్ గా హిందీలో రీమేక్ చేస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. బట్ అఫీషియల్ న్యూస్ ఏం బయటికి రాలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫుల్ హ్యాపీ. ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలి అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్యామ్ గారి అరుంధతి జర్నీ. 5 years బ్యాక్ ఏ సంక్రాంతికి అయితే అంజి సినిమా తీసి ఫైనాన్షియల్ గా కంప్లీట్ గా డౌన్ అయిపోయారో 2009 మళ్ళీ అదే సంక్రాంతికి మళ్ళీ అదే గ్రాఫిక్స్ హెవీ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయి చూసే అంత సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నారు. ఈ వీడియో చేద్దామని నేను కూర్చున్నప్పుడు ఇది అరుంధతి సినిమా ఒక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గురించి చెప్దామని కూర్చున్నా. కానీ ఐడియా లెవెల్ నుండి రిలీజ్ వరకు ఈ సినిమా జర్నీ చూసాక లేదు, నేను చెప్పాల్సింది ఒక సినిమా గురించి కాదు, ఒక మనిషి గురించి. TFI లో ఒక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎందుకంటే నీకు ఎంత ప్యాషన్ ఉన్నా సరే ఒక గట్టి దెబ్బ తగిలితే ఆటోమేటిక్ గా వెనకడుగు వేయడమో సేఫ్ గేమ్ ఆడడమో చేసేస్తావు. మనీ మెయిన్ అయిపోద్ది, ప్యాషన్ తగ్గుతుంది, కొన్నిసార్లు మాయమైపోద్ది. ప్రతి మనిషి అంతే, ఈవెన్ నేను కూడా అంతేనేమో. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వేరు. తీస్తే తరాలు చెప్పుకునే సినిమా తీస్తారు, దిగితే మొత్తం దిగిపోతారు. అంతేగాని ఈ లోనా బయట సేఫ్ గేమ్ ఆటలు ఆయన ఆడరు. అరుంధతి ఒక అద్భుతమే, కానీ అద్భుతాన్ని అనుక్షణం మొదటి నుండి చివరి దాకా దగ్గర నుండి అత్యద్భుతంగా శ్యామ్ గారు తయారు చేసుకున్నారు. బహుశా ఇలాంటి ప్రొడ్యూసర్ గురించి ఇలాంటి కథలు చెప్పుకోవడం ఈయనతో ఆగిపోద్దేమో అనే భయం ఉంది. అందుకే ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎపిసోడ్ లో ఆయన గురించి చెప్పాలి అనుకున్నా. అరుంధతి సక్సెస్ తర్వాత మళ్ళీ ఆయన ఇంట్లో పార్టీ జరిగింది. ఈసారి ఆయన అప్పట్లా డల్ గా లేరు. ఆయన ఫేస్ లో ఒక నవ్వొచ్చింది. సాధించా అన్న ఒక గర్వం ఉంది. ఇప్పుడు చెప్పండి, తెలుగు సినిమాలో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? వినపడట్లేదు గట్టిగా. దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. మళ్ళీ ఇంకొక కథతో ఇంకొక కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం. ఈసారి నేను రాకపోయినా మా తమ్ముడు వస్తాడు బేస్ వాయిస్ వేసుకొని, రెడీగా ఉండండి. అలానే ఇంకా ఏ సినిమా గురించి ఈ సిరీస్ లో మనం మాట్లాడుకుందాం అనేది మీరు కూడా కొంచెం కామెంట్స్ లో సజెస్ట్ చేస్తూ ఉండండి, మాట్లాడేసుకుందాం. అమ్మయ్యా, చాలాసేపు కబుర్లు చెప్పేసా కదా. మా అమ్మ చేపల పులుసు చేసింది, తింటూ అరుంధతి ఇంకో షో వేస్తాను నేను. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎంత నచ్చిందనేది నాకు తెలిసేది ఆ లైక్స్ తోనే కదా. అలానే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలానే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.